మాటను చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపరచును. చాలు. చదువుబడిన ఈ వాక్య భాగంలో ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపరచును అనే మాట దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ఈ మాటను బట్టి దేవుడు ఈ కుటుంబాన్ని, పిల్లల్ని దేవుడు ఇంకా ఘనపరిచి ఆశీర్వదించుదురుగాక. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును అని వాక్యంలో తెలియచేయబడి ఉన్నది. దేవుని ప్రజల జీవితాల్లో ఓ శ్రేష్టమైనటువంటి కార్యం ఏంటంటే ప్రభువుని సేవించడమే ఒక గొప్ప కార్యం. ఇప్పటి వరకు మనం ప్రభుని ఆరాధించి, స్తుతించి, పాటలు పాడి ప్రభు యొక్క నామాన్ని ఘనపరచాం. ఈ లోకంలో సర్వోత్తమమైనటువంటి జీవితం ఏంటంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని మందిర సహవాసంలో దేవుని బిడ్డలుగా ప్రభువుని సేవించి నడిపించబడమే ఒక గొప్ప కార్యం. అంతకుమించి లోకంలో ఏది కూడా శ్రేష్టమైనది కాదు అని బైబిల్ తెలియచేస్తూ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 2025 సంవత్సరాల క్రితం మానవాళి కొరకై ఈ లోకానికి వచ్చారు. మానవాళి కొరకై ప్రాణత్యాగం చేసి మరణించి 3వ దినమున మరణాన్ని చేయించి తిరిగి లేచారు. తద్వారా మానవ జాతికి యేసుక్రీస్తు వారు తెలియచేశారు, బోధిగంతి నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందుడి, నేనే దేవుడను మరి ఏ దేవుడును లేడు అని యేసుక్రీస్తు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా తనను తాను దేవుని కుమారుడుగా, దేవునిగా ప్రత్యక్షపరచుకున్నారు. కాబట్టి అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామం యేసయ్య నామమే. అట్టి నామాన్ని దేవుని ప్రజలైన మనము అంగీకరించి ఆయన అడుగుజాడలో నడిపించబడుతూ ఆయనను సేవించుచూ ఉన్నాం. వాక్యం చెప్తుంది, ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును అని. ప్రభుని మనం సేవించినప్పుడు, ప్రభుని ఆరాధించినప్పుడు ప్రభు మనల్ని ఆయన ఘనపరుస్తాడు. బైబిల్లో ఒక మాట మనం చదివినట్లయితే, ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా జీవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళని విడిపించడానికి దేవుడు మోషేను పంపించాడు. మోషే ఫరో ఎదుట దేవుని యొక్క మాటలు తెలియచేసి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఫరో ఎదుట చేసి, మా దేవుణ్ణి మేము సేవించటానికి, ఆరాధించటానికి మీరు మమ్మల్ని పంపించండి అని అడిగినప్పుడు ఫరో హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజల్ని పంపించాడు. హృదయ కాఠిన్యాన్ని బట్టి మరలా వాళ్ళని ఐగుప్తులోనికి తీసుకొని వచ్చేవాడు. వెళ్ళమని చెప్పేవాడు, మరలా వాళ్ళని లాక్కొచ్చి ఐగుప్తులోనే ఉంచేవాడు. ఇలా మాటి మాటికి 10 రకములైనటువంటి తెగుల చేత, 10 రకములైనటువంటి బాధ చేత ఐగుప్తు దేశంలో అక్కడ ఐగుప్తీయులు ఫరో అనుభవించినప్పుడు చివరిగా ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన తర్వాత భయం పుట్టుకున్నది. మోషేకు విరోధంగా, అహరోనుకు విరోధంగా, ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా ఒకవేళ నేనేదైనా చేస్తే, కీడు చేస్తే ఖచ్చితంగా ఈ కీడు నా మీదకే రాబోతుంది అని ఎరిగి, ప్రేమిని వర్లరా, ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎప్పుడైతే చనిపోయాడో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమ దేవుణ్ణి సేవించటానికి, ఆరాధించడానికి మీరు వెళ్ళిపోండి అని మోషే చెప్పిన మాటను బట్టి వాళ్ళని పంపించాను. ఆ సమయంలో వాళ్ళు ఎంతో సంతోషంగా ప్రభుని స్తుతించి ఆరాధిస్తూ వాళ్ళు ప్రభు నామాన్ని ఘనపరిచి అరణ్యయాత్రలో వాళ్ళు నడిపించబడుతూ వచ్చారు. ఆ తర్వాత మోషే చనిపోయిన తర్వాత వాళ్ళని నడిపించడానికి యెహోషువ కాలేబు కూడా ఉన్నారు. వాళ్ళు కనాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలు చేరిన తర్వాత వాళ్ళతో యెహోషువ ఒక మాట అంటాడు, ఇదిగో ఐగుప్తులో నుంచి
మమ్మల్ని విడిపించి ఈ కనాను దేశానికి నడిపించింది మనం ఆరాధించుచున్న దేవుడు. మనం సేవిస్తూ ఉన్న ఆ దేవుడే మనల్ని ఐగుప్తులో నుంచి విడుదల చేశారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు ఆయనే. అరణ్యములో నీళ్లు లేకపోయి ఉన్నా, ఆహారం లేకపోయి ఉన్నా దేవుడు మన్నా చేత పోషించాడు. ఆ తర్వాత నీళ్లు లేకపోయి ఉన్న బండను చీల్చి అందులో నుండి నీళ్లను రప్పించి మన దాహాన్ని తీర్చాడు. ఆ తర్వాత అరణ్యంలో ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ప్రభువే వారికి ఆరోగ్య ప్రదాతగా ఉండి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా కనుమరుగు చేసి ఇశ్రాయేలు ప్రజల పక్షమై ఉండి సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండి వారిని కనాన్ దేశానికి నడిపిస్తూ వచ్చాడు. యెహోషువ అవన్నీ కూడా దేవుడు చేసిన కార్యాలన్నీ దేవుని ప్రజలకు తెలియచేసి ఒక మాట అంటాడు, ఇదిగో అరణ్య మార్గంలో మీరు ఎన్నోసార్లు ప్రభుని సేవిస్తూ ఆయన అడుగుజాడలు నడిపించబడుతూ వచ్చారు. కానీ ఆయా సందర్భాల్లో దేవునికి కోపం పుట్టించేటట్లుగా అన్ని దేవతల్ని, అష్టోదు దేవతల్ని, అమాలేకీయులు, ఫిలిష్తీయులు, అన్ని జనులు ఆరాధించే ఆ దేవతల్ని మీరు పూజించి మీరు దేవునికి కోపం పుట్టిస్తూ వచ్చారు. మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని. మరి ఆ ఆజ్ఞనే ఇశ్రాయేలు ప్రజలు త్రోసిపుచ్చి యెహోవాను సేవిస్తాము అని నిబంధన చేసుకున్న ప్రజలు అరణ్యయాత్రలో వారికి ఎదురైన కష్టాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో ఏం చేశారంటే అన్య దేవతల వైపు మళ్ళుకున్నారు. ఒక సందర్భంలో మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. 40 రోజులు ఉపవాసం ఉండి అక్కడ దేవుని చేత ఆజ్ఞలు పొందాలని వెళ్ళాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కొండ క్రింద ఉండి మమ్మల్ని విడిపించిన దేవుడు ఏడి, మేము మా దేవుణ్ణి సేవించాలి అని అడిగితే మోషే వస్తాడు, మీరు ఆగండి అని అంటే యెహోషువ, కాలేబు వారి మాటలు పట్టించుకోకుండా మా దేవుణ్ణి మేము ఆరాధించాలి, ఐగుప్తులో నుంచి విడిపించిన మా దేవుణ్ణి మేము సేవించాలి, ఇప్పుడే సేవించాలి, ఆరాధించాలి అని మోషే తడువు చేయగా ఆయన రావట్లేదులే, ఆయన రాడలే అని చెప్పి వాళ్ళ చెవికి, ముక్కుకి, వాళ్ళ శరీరంలో ఉంటున్న బంగారు అంతా తీసుకుని కుప్పేసి ఒక బంగారు దూడను తయారు చేసుకున్నాడు. ఆ బంగారు దూడ ముందు వాళ్ళు, బైబిల్ రాయబడి ఉంది, వాళ్ళు తినుచు త్రాగుచు ఆడుటకు లేచిరి అని. అప్పటి నుండే ప్రేమిన వర్లరా డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా ప్రారంభమయ్యాయి అని చెప్పొచ్చు. తినుచు త్రాగుచు ఆడుటకు లేచిరి. ఆ తర్వాత మోషే కొండ దిగి రాగానే వీళ్ళందరూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉండుట చూచి ఆ 2 రాతి పలకల్ని, 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకల్ని అలా విసురుగొట్టాడు. ప్రేమిన వర్లరా, ఇలా ఇశ్రాయేలు ప్రజలు ఆయా సందర్భాల్లో దేవునికి కోపం పుట్టించేటట్లుగా యెహోవాను సేవిస్తూ వచ్చిన వాళ్ళు మధ్యలో వాళ్ళు అన్ని దేవతలను సేవిస్తూ దేవునికి కోపం పుట్టిస్తూ వచ్చారు. కానీ యెహోషువ వాళ్ళతో అంటారు, ఈ రోజున మీరు ఎవరిని సేవిస్తారు? మీరు ఎవరిని యెహోవాను సేవిస్తారా లేకపోతే అన్ని దేవతలను మీరు సేవిస్తారా నాకైతే తెలియదు. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము. హల్లెలూయా. ప్రియమైన వారలారా, యెహోషువ తన కుటుంబీకులందరూ కూడా, తన భార్య పిల్లలందరూ కూడా వాళ్ళు యెహోవాను సేవించడానికి తీర్మానం చేశారు. కాబట్టి ఈ కృతజ్ఞత కూడికలో దేవుడు మన జీవితాల్లో కూడా గత సంవత్సరాలన్నీ కూడా మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో చేసిన ఆ మేళ్ళన్నీ కూడా తలంచుకొని కృతజ్ఞత అంటే గతంలో దేవుడు చేసిన మేళ్ళను తలంచుకొని ప్రభునామాన్ని స్తుతించినప్పుడు ఇంకా ఈ 2025 సంవత్సరంలో దేవుడు అధికమైన మేళ్ళు మీ పట్ల నా దేవుడు చేయుదురుగాక. కృతజ్ఞత కలిగి ఎవరు జీవిస్తారో వాళ్ళ జీవితాల్లో అధికమైన మేళ్ళు పొందుకుంటారు. కనుక యెహోషువ తన కుటుంబీకులు యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము అని. అట్టి తీర్మానంతో దేవుని ప్రజలైన మనము కూడా ఈ రోజుల్లో జీవించాలి. అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో కష్టాలు, శోధనలు, ఇబ్బందులు వచ్చినట్లుగా కొన్ని సందర్భాల్లో ప్రభువుని మీరు సేవిస్తూ నడిపించబడుతూ ఉన్నప్పుడు కష్టాలు, శోధనలు, సమస్యలు, అనారోగ్య పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ వాక్యం చెప్తుంది,
లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్న యేసయ్య గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన గొప్పవాడు కాబట్టి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా వాటన్నిటిలో నుంచి ప్రభు విడుదల చేయగలడు. అట్టి విశ్వాసంతో దేవుని ప్రజలైన మనం, మీరు మీ పిల్లలు జీవితకాలం అంతా యేసయ్యనే మనం సేవించదుముగాక. వాక్యం చెబుతుంది, ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరుచును. ప్రభువుని మనం సేవించినప్పుడు ప్రభు చేత మనము మన పిల్లలు ఘనపరచబడతాం. మలాకీలో కూడా వ్రాయబడి ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను కూడా ఘనపరచెదను అని. మరి ఏ విధంగా దేవుణ్ణి మనం ఘనపరచాలి? 2వ కీర్తన 11వ చరణంలో మీరు గమనిస్తే, 2వ కీర్తన 11వ చరణంలో మీరు చూడండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి మీరు సేవించండి. భయభక్తులు కలిగి యెహోవాను మీరు సేవించండి. ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవునికి భయపడడం అంటే గజ 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 వణుకుతూ యాక్టింగ్ చేయమని చెప్పట్లేదు. కొందరు అప్పుడప్పుడు యాక్టింగ్ చేసినట్టే ఉంటారు. నా దగ్గరకు వచ్చినా, చర్చికి వచ్చినా వినయంగా, ఆ తర్వాత చూడాలి. బయటికి మనం ఏదో మనుషులకి దేవునికి భయపడ్డట్టు గజగజ వణుకుతూ ఉండమని కాదు. యథార్థంగా ప్రభు దేవుని యొక్క సన్నిధి, దేవుడు అనగానే ఫియర్, భయం అనేది మనలో కలగాలి. లేకపోతే భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందట, అలా అయిపోయింది. అందుకే కొందరిలో భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు అని చెప్తూ ఉంటారు. కానీ దేవుని ప్రజలైన మనము, మన పిల్లలు యెహోవా యందు భయభక్తులు కలిగి సేవించాలి. ఏంటి యెహోవా యందు భయభక్తులు కలిగి సేవించడం అంటే? సామెతలో వ్రాయబడి ఉంది, చెడుతనాన్ని విసర్జించడమే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడము. సామెతల్లో వ్రాయబడి ఉంది, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు చెడుతనము నుండి వారు దూరంగా ఉంటారు. గతంలో దేవుని ప్రజలైన మనం దేవుని యందు భయభక్తులు లేని పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఉన్నారేమో. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత, రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని ప్రజలుగా మారిన తర్వాత, చెడుతనానికి దూరంగా ఉండటం చేత ఈ రోజున దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని ఘనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రాబోయే రోజుల్లో దేవుని ప్రజలైన మీరు, మిమ్మల్ని బట్టి మీ సంతతి వాళ్ళు ఘనపరచబడాలి అంటే ఖచ్చితంగా ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునికి మనము భయపడి జీవించాలండి. భయపడి జీవించాలి. దేవునికి భయపడి జీవించడం అంటే చెడుతనాన్ని విసర్జించడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. బైబిల్లో చాలామంది ఉన్నారు. అందులో యోబు గురించి మనం చదువుతూ ఉన్నాం. యోబు కూడా ఊజు దేశమందు ఉన్నాడు. ఆయన కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడి ఉంది. గనుకనే ఆ ఊజు దేశంలో అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కడా చెడుతనానికి చోటు ఇవ్వకుండా తాను పరిశుద్ధంగా, పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా మీరు చదివినట్లయితే, తర్వాత మీరు చదువుకోనండి, అక్కడ పిల్లల నిమిత్తము కూడా ఉదయాన్నే లేచి దహన బలులు అర్పిస్తూ పిల్లల క్షేమాన్ని కోరి ప్రార్థించేవాడు. ప్రేమిని వర్లారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. మిమ్మల్ని బట్టి మీ పిల్లల్ని కూడా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. కుటుంబ వ్యవస్థలో ఖచ్చితంగా యోబు వలె దేవుని ప్రజలైన మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పెద్దల్ని బట్టి పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఆ మధ్య యేసును గారు చెప్పిన మాటలే. ఓ యవనస్తురాలు కిటికీ గుండా ఎవరినో చూస్తూ ఉందట. వాళ్ళ అమ్మ వచ్చి, మాయ్ ఎవరిని చూస్తున్నావు పనికి మాలిందానా అని తిట్టిందంట. ఆ పిల్ల అన్నది, నువ్వు వయసులో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని చూసావు నాకు తెలుసులే అన్నదట. చూడండి, వాళ్ళమ్మను పట్టుకొని. మరి ఆ రోజుల్లోనే ఓ 20 years బ్యాక్ అలాంటి పిల్లలు ఉన్నారంటే ఇప్పుడు ఇంకా మామూలు పిల్లలు కాదు. నేను ఒక ఇంటికి వెళ్ళాను విజిటింగ్కి, రేపల్లిలో, చెప్పకూడదులేండి, ఇక్కడ మామూలు వాళ్ళు కాదు, మీరు కాదులే, అంటే జనము యవనస్తులు, వాళ్ళ జీవితాలు గందరగోళంగా మారిపోతూ ఉన్నాయి ఈ రోజుల్లో. కాబట్టి లోకమాలిన్యం అంటకుండా మీరు మీ పిల్లలు కాపాడుకుందరుగాక. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు.
అంత మాత్రమే కాదు, తమ పిల్లలు కూడా ఎక్కడ చెడుతనం అంటకుండా ఉండ నిమిత్తమై, అందుకే విలాప వాక్యాలు వ్రాయబడి ఉంది, రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణక్షేమాన్ని కోరి నీవు ప్రార్థన చేయాలి అని. పిల్లలు ఉన్నారులే, వాళ్ళు ఎదుగుతారులే అని వదిలేయకూడదు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఈ సమయంలో ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ చూస్తున్నారా, లేకపోతే చదువుకుంటున్నారా? ఆ మధ్య ఒకడు చదువుతూనే ఉన్నట్టున్నాడు, ఈ సెల్ ఫోన్ పెట్టుకుని చూస్తున్నాడు. ప్రేమైన వారులారా, ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు ఏం చేస్తూ ఉన్నారో కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా తెలియట్లేదు. వాళ్ళు పూర్తిగా భ్రష్టత్వానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. నేను చెన్నైలో సేవ చేస్తూ అక్కడ ఉన్నప్పుడు ఒక కుటుంబానికి వెళ్ళాను. ఒక 10th క్లాస్ పాప ఇంకొక అబ్బాయిని ప్రేమించిందట, క్లాస్మేట్ని. వాడు ఏం మాయ చేశాడో మొత్తానికి ఆ పిల్ల అడిక్ట్ అయిపోయి సెల్ ఫోన్ దొరికితే చాలు తీసుకెళ్ళి బాత్రూంలో గంటసేపు కూర్చుంటుంది. వాళ్ళమ్మ తలుపు కొట్టి ఆ బాత్రూంలో కూర్చొని చాటింగ్ చేస్తూ ఉంటుందట. ప్రేమిన వారులారా, ఆ అమ్మాయికి ఎంత చెప్పినా కూడా తల్లిదండ్రి అస్సలు వినట్లేదు. పాస్టర్ గారు మీరన్నా చెప్పండి అని నన్ను కూర్చోబెట్టారు. అమ్మాయి, నువ్వు చిన్న వయసు కదా, సరే పెళ్లి చేద్దామా అంటే మైనర్. సరే ఈ పిల్ల జీవితం ఎలాగైనా పోనీళ్ళు, నాకెందుకులేని ఒకవేళ పెళ్లి చేద్దామా, ఇంకా 16 సంవత్సరాలు. ఆ తల్లిదండ్రి తల బాదుకొని మొత్తుకుంటూ ఉన్నారు. వాళ్ళ నాన్న అంటాడు, ఈ సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టాడో కానీ కుటుంబాలు నాశనం అవుతున్నాయి అన్న అంటాడు. ప్రేమిన వారులారా, లేటెస్ట్గా కుటుంబాలు నాశనం అవటానికి, పిల్లల జీవితాలు నాశనం అవటానికి అదే కారణం. కాబట్టి లోకమాలిన్యం అంటకుండా మీరు మీ పిల్లలు పవిత్రతని కాపాడుకుందురుగాక. కుటుంబాలు నాశనం అయిపోవటానికి, పిల్లల జీవితాలు నాశనం అయిపోవటానికి గల కారణాలు ఇవే. కాబట్టి పసిగట్టాలి పిల్లలు ఎక్కడ త్రోవ తప్పిపోతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు కొన్ని కుటుంబాలు గమనించినప్పుడు పిల్లల జీవితాలు, వాళ్ళ యొక్క మెంటాలిటీ తల్లిదండ్రులకు కూడా తెలియట్లేదు. అందుకే బైబిల్లో రాయబడింది, ఎవరికైనా జ్ఞానం కొదువైన యెడల మీరు జ్ఞానం అడగండి, నేను ఇస్తాను. కుటుంబాన్ని నడిపించుకోదగిన జ్ఞానం, పిల్లల్ని నడిపించుకోదగిన జ్ఞానం, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎవ్రీథింగ్, ప్రతిదీ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుడు తన వాక్యము ద్వారా మీకు బోధించుదురుగాక. తన వాక్యాలు మీరు విన్నప్పుడు దైవికమైన జ్ఞానం మీకు కలుగుతూ ఉంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునికి మనం భయపడి జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి మనం సేవించాలి. భయభక్తులు అంటే దేవునికి భయపడి జీవించడం. ఉదాహరణకి బైబిల్లో యోబు గురించి మనం చదివాం, యోసేపు గురించి కూడా మనం చదువుతూ ఉన్నాం. ఓసారి తన గురించి తాను ఒక టెస్టిమనీ చెప్తాడు, నేను దేవునికి భయపడువాడను అని అంటాడు. దేవునికి భయపడువాడను. కాబట్టి ప్రియమైన వర్లరా, మనము దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం. వాక్యం చెప్తుంది, ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఏ విధంగా సేవించాలి అంటే భయభక్తులు కలిగి దేవుణ్ణి మనం సేవించాలి. ఏదో ప్రభు దగ్గరికి వస్తున్నాం వెళ్తున్నాం అన్నట్టుగా కాకుండా, నేను దేవునికి భయభక్తులు కలిగి ఉన్నానా లేదా అని ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునికి భయపడి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని ఘనపరచుదురుగాక. 100వ కీర్తన 2వ చరణాన్ని మీరు చూడండి. సంతోషముతో యెహోవాను సేవించుడి అని రాయబడి ఉంది. సంతోషముతో ప్రభుని సేవిస్తూ ఉన్నాం. ఏ విధంగా సేవించాలి? సంతోషంగా సేవించాలి. సంతోషంగా అంటే నవ్వుకుంటూ చర్చికి రమ్మనా, అలాగా అది పిచ్చోళ్ళు అంటారు నవ్వుతూ వస్తే. సేవించడము, సంతోషంగా ప్రభుని సేవించడం అంటే ఏంటి? ప్రేమిన వర్లరా, దావీదు గురించి బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డ ప్రారంభ దినాల్లో దావీదు అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏమాత్రుడను అంటాడు. ఆ తర్వాత దేవుని మందిరానికి ప్రజలు నన్ను రమ్మని పిలిచినప్పుడు నా హృదయము ఎంతో సంతోషించను అంటాడు. మరి అట్టి సంతోషం ఉందా? ఆదివారం వస్తుంది, మాయ్ చర్చికి వెళ్దాంరా అన్నప్పుడు మీ హృదయాలు సంతోషిస్తూ ఉన్నాయా? ఏం పోతావులే అని అంటున్నామా? చూడండి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి.
ప్రార్థన జరుగుతుంది, వాక్యం విందాంరా అని అంటే సంతోషం ఉందా? ఏం వాక్యంలే, ఏం ప్రార్థనలే అని ఒకవేళ మనం నిర్లక్ష్య స్వభావంతో ఉన్నామా? అదే సినిమాకి వెళదామరా అంటే అప్పుడు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. లేకపోతే అక్కడెక్కడ ముచ్చట్లు మాట్లాడుకుందామరా అంటే వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని ప్రజలైన మనకు శ్రేష్టమైన కార్యం ఏంటంటే ప్రియమైన వర్లరా, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి అంటే మన హృదయాలు సంతోషించునుగాక. 27వ కీర్తన 4వ చరణములో కీర్తనాకారుడు దావీదు దేవుని యొద్ద ఒకే ఒక వరాన్ని అడుగుతూ ఉన్నాడు. ప్రభువా, నా జీవితకాలం అంతా నీ మందిరములో నేను నివాసము చేయగోరుచు ఉన్నాను. హీఈస్ ఎ కింగ్. రాజు ఉన్నవాడు దేవునిలో సంతోషించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, రాజు ఉన్నవాడు సుఖభోగాల్లో ఉండటానికి, లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఉండటానికి ఇష్టపడతాడు. కానీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిలో జీవితకాలం అంతా నేను నివాసము చేయగోరుచున్నానని ప్రభువుని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. దినమునకు నేను 7 మార్లు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను అంటాడు. కీర్తనలు ఎన్నోసార్లు కీర్తించడం ప్రార్థించడం వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. ప్రభు అంటే దైవాసక్తి, సత్యాసక్తి దావీదు జీవితంలో భక్షిస్తూ ఉన్నదండి. సరే, దేవుడు వాక్యము ప్రార్థన ఎంత ఇష్టమో ఆయనకు అదే పని, ఆయన సేవకులే అనుకుంటే అది వేరు. కానీ ఆయన ఎవరు? రాజుగా ఉన్నవాడు తన పనులన్నీ కూడా ప్రక్కన పెట్టి ఎంత బిజీ కార్యక్రమాలు ఉంటాడు. చూడండి, మన వాళ్ళు ఏం చేస్తారు? ఈ వారం చర్చికి వచ్చావా? బిజీ అన్నా అని అంటారు. ఈ వారం ఈరోజు ప్రార్థన చేసుకున్నారా? బిజీ. ప్రార్థనకి వెళ్ళారా? బిజీ. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని సేవించే విషయంలో సంతోషంగా ప్రభుని సేవించకుండా నేను బిజీగా ఉన్నాను అంటే ఒక ఉపమానం చెప్తాను, మాట. ఒకసారి ఇలాగే ఒక అతను బిజీ అంటూ ఉండేవాడట. ప్రార్థన చేసుకున్నావా? నేను బిజీగా ఉన్నాను. బైబిల్ చదివావా? నేను బిజీగా ఉన్నాను. మందిరానికి వెళ్ళావా? నేను బిజీగా ఉన్నాను. పరిచర్య చేసావా? నేను బిజీగా ఉన్నాను. దేవుని కార్యాల్లో సంతోషం, ఉత్సాహం తగ్గిపోయి నేను ఎప్పుడు చూసినా బిజీ అంటూ ఉండేవాడు అతను. ప్రభు దగ్గరికి వెళ్ళాడట. అక్కడ 3 గ్రంథాలు ఉంటాయి. జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడితేనే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అప్పుడు ఆ వ్యక్తి నిలవబడి, ప్రభువా, నా పేరు జీవ గ్రంథంలో ఉందా చూడు ప్రభు అని అడిగితే, యేసు ప్రభు కూడా ఇలా చూసి, నేను నీ పేరు రాద్దాం అనుకున్నాను కానీ ఐఎమ్ వెరీ బిజీ అంటాడేమో. అనకముందే మనం ఇలాంటి దైవ కార్యాల్లో ఆసక్తి చూపి సంతోషంగా పాల్పొందుదముగాక. కాబట్టి ప్రియమైన వర్లరా, దేవుడన్నా, ప్రార్థన అన్నా, మందిరం అన్నా, పరిచర్య అన్న ఆ డివైన్ జీల్ దేవుని ప్రజల జీవితాల్లో ఎంతో ఆసక్తి ఖచ్చితంగా ఉండాలండి. ఖచ్చితంగా ఉండాలి. రాజు ఉన్న దావీదే తన పనులన్నీ ప్రక్కన పెట్టి, ప్రభు, నా జీవితకాలం అంతా నీ సన్నిధిలో నేను నివాసం చేయగోరుచున్నాను అని ఇష్టపడుతున్నప్పుడు, వాట్ అబౌట్ అవర్ సెల్వ్స్? మన పరిస్థితి ఆలోచించి చూడండి. కనుక ఇదివరకు ప్రభుని మీరు సంతోషంగా సేవిస్తూ వచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో మీరు, మీ పిల్లలు ప్రభు సన్నిధికి వచ్చుటలో మీరు సంతోషాన్ని కనుపరచుదురుగాక. ప్రార్థించటానికి మీరు సంతోషాన్ని కనుపరచుదురుగాక. వాక్యం చదవటానికి, ధ్యానించటానికి, భక్తిలో ఎదగటానికి మీరు ఆసక్తి చూపి సంతోషంగా ప్రభు మార్గంలో నడిపించబడుదురుగాక. ఆ సంతోషం ఉండాలి. గనుకని వాక్యం చెప్తుంది, సంతోషంగా యెహోవాను సేవించాలి. సంతోషంగా మీరు యెహోవాను సేవించండి. నిర్లక్ష్యంతో, బాధతో, వేదనతో ఎప్పుడు కూడా దేవుని ప్రజలు ప్రభుని సేవించకూడదండి. దేవుని ప్రజలు సంతోషంగా ప్రభుని సేవించాలి. మనం ఏదైనా దేవుని కొరకు కానుక ఇచ్చినా, దశంభాగాలు ఇచ్చినా, పరిచర్య చేసినా సంతోషంగా ఇవ్వాలి. ఆ మధ్య ఒక తండ్రి గారు అన్నయ్య, నేను నా భార్య ఒప్పుకోదు దశంభాగం ఇవ్వాలి అని అంటే, నేనేం అడగలేదు, ప్రభు కూడా అడగలేదు, మరి మీరెందుకు బలవంతాన చేస్తారు? హృదయపూర్వకమైన కానుకలు కదా, బలవంతాన సణుగుతూ గొణుగుతూ ఇవ్వబాకండి. మనపూర్వకంగా దేవునికి ఇస్తే ఇవ్వండి. అందుకే మన మందిరాలు ఎక్కడ నువ్వు కానుక ఇవ్వు, అతి ఇచ్చేవి, అది ఇవ్వు, ఇది అని అడుగుతానా? అడగను. నా గురి ఏంటంటే నేను మనమందరము కూడా ప్రభు రాజ్యంలో ఉండడమే నా గురి. హల్లెలూయా. అట్టి దైవాసక్తితో దేవుని ప్రజలైన మనం
ఈ రోజుల్లో ప్రభువుని సంతోషంగా సేవించాలి, సంతోషంగా సేవించాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వాక్యాన్ని మీరు చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వాక్యం. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు చూడండి సేవించచ్చు ఉండేను, లేక సేవ చేయొచ్చు ఉండేను. 84 ఇయర్స్ విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు. చూడండి ఆమెకేం పని? ఆమె విధవరాలు. లోకంలో గమనిస్తూ ఉంటాం, మామూలుగా పెళ్ళైన వాళ్ళే ఏదైనా గొడవ వస్తే వీడు కాకపోతే ఇంకొకటి పరిగెత్తే వాళ్ళు ఉన్నారా? అవి చెప్పకూడదు, కానీ చెప్పాల్సి వస్తుంది, టాపిక్ వచ్చింది కాబట్టి. ఇట్లా నాటుకు చెప్తేనే కొందరికి అర్థమైంది. ప్రేమిన వర్లరా, కొంత మర్మంగా చెప్తే అర్థం కావు, కొన్ని మర్మంగా, గతంలో మర్మంగా చెప్పేవాళ్ళం. అందుకే యేసన్ గారు కూడా కొన్ని ఇట్లా అర్థమయ్యేటట్లుగా కుటుంబ జీవితంలో వెళ్ళిపోయి. కాబట్టి ప్రేమిన వర్లరా, ఉపమాన రీతిగా మర్మాలు చెప్తే అర్థం కాదు. ఆమె చూడండి 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయొచ్చు ఉండేను. ఒక్కసారి ఆలోచించండి, ఆమెకు ఎంత ఆసక్తి, దేవుడన్నా మందిరం అన్నా ప్రార్థన అన్నా ఎంత ఆసక్తి ఉందో ఆలోచించండి. కాబట్టి ఆమె రేయింబగళ్ళు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలతో దేవాలయమును విడవక లోక సంబంధమైన కార్యాల్లో జీవించడానికి ఇష్టపడలేదు. దైవభక్తులు శేష జీవితాన్ని ప్రభువులో గడపటానికి పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. కొందరు విధవరాలు కానీ కొందరు తల్లులు కానీ అప్పుడప్పుడు అంటారు. ఒక గ్రామానికి వెళ్ళాను, ఇలాగే కూటమి పెట్టా. ఒక ముస్లిం వచ్చింది, అమ్మ బాగున్నావా అంటే, ఏం బాగలేయ్యా, సచ్చేటట్టు ప్రార్థన చేయి నా కొరకు అంటది. ఏం పేరు నీ పేరు అంటే, సువార్తమ్మ అన్నది. ఎంతమంది కొడుకులు అంటే, నాకు ముగ్గురు కొడుకులు, ఒక ఆయనేమో సేవకుడు. నీకేమైంది, నువ్వు కూడా సువార్త చెప్పొచ్చు కదా, సువార్తమ్మని పేరు పెట్టుకున్నావంటే, ఏం సువార్త చెప్తావులే, చచ్చేటట్టు ప్రార్థన చేయంటది ఆమె. ప్రేమిన వర్లరా, ఆమె ఆలోచనలు చూడండి. వృద్ధాప్యంలోనికి వచ్చాను, ఏంటి నీ బాధ అంటే, నా కొడుకు చూడట్లేదు, నా కోడలు చూడట్లేదు. ఇదే వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి ఇదే బాధ. ఆమన్నం పెట్టట్లేదు, ఈమన్నం పెట్టట్లేదు అని. దాచిపెట్టిన ఆస్తి ఇస్తే పెడతారు కదా, పెడతారు. నా తదనంతరం అన్నావు అనుకో, ఇంకేం పెడతారు? ఈ చిట్కా తెలియదు, యేసన్న గారు చెప్పేవాళ్ళు. కోడళ్ళు కూడా అత్తలకి మంచిగా పెట్టి చూడండి, అప్పుడు వాళ్ళు దాచిపెట్టిన ధనమంతా ఇస్తారు. ఈ చిట్కాలు తెలియక ఈ ముసలిదేమో నాకు అన్నం పెట్టట్లేదో నా కోడలు అని చెప్పి, ఈమెమో ఈ ముసలిది పోరు బరలేక నేనని ఇదే పోరాటం కుటుంబాలు. కానీ ఈ చిట్కా పాటించి చూడండి. వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు మీకున్న ఆస్తి, అందుకే చనిపోక ముందే పిల్లలకి వాళ్ళ ఆస్తుల్ని సెటిల్ చేసి వెళ్ళిపోవాలి. ఆమెదో కుటుంబంలో చనిపోయింది ఒక ఆమె ఎవరెవరికి డబ్బులు ఇచ్చిందో, ఎంత ఆస్తుందో చెప్పకుండానే చచ్చిపోయింది. వాళ్ళు లబోదీపం మొత్తుకొని, ఇటు చేసిపోయిందన్నా, ఇటు చేసిపోయాడు ఇద్దరు అని ఏడ్చారు. ప్రేమిన వర్లరా, అది వదిలేయండి. 84 సంవత్సరాలు దేవుని యొక్క మందిరాన్ని విడవక ప్రార్థనలో ఆమె గడుపుతుంది. కాబట్టి అట్టి ఆసక్తి ఆమె కలిగి ఉన్నది అంటే, ఇక శేష జీవితం ప్రభు కొరకే అని ఆమె అంకితం చేసుకున్నది. ఈ రోజుల్లో దేవుని ప్రజలైన మనం కొందరు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నేను ఎందుకు బ్రతకాలి, ఎందుకు జీవించాలి అని. వాక్యం చెప్తుంది, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాకుండా ప్రభు కొరకు జీవించాలి అని. ప్రభు కొరకు జీవించాలి. కనుక
దేవుని ప్రజలైన మీరు కూడా, మీ సంతతి, మీ పిల్లలు కూడా దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలతో దైవభక్తులు ఎదగటానికి జీవితకాలం అంతా ప్రభువుని మనం సేవించుదుముగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవునితో ఉంటున్న అనుబంధాలు వేరు, లోక సంబంధమైన అనుబంధాలు వేరుగా ఉంటాయి. కాబట్టి దేవునితో అంటుకట్టబడే అనుభవాలు చాలా శ్రేష్టమైనవి. ఆమె శేష జీవితం అంతా దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనలు గడిపి ప్రభు దగ్గరకు వెళ్ళిపోయింది. కాబట్టి ఆ విధంగా దేవుని ప్రజలైన మనం సేవించాలి. దేవుని ఆలయాన్ని విడవక 6 రోజులు మీరు పనిచేయండి, 7వ రోజు నా దినము అంటాడు దేవుడు. ఉపవాస ప్రార్థనలు కూడా కొన్నిసార్లు జయ జీవితానికి పునాది ఈ ఉపవాస ప్రార్థనే. కొన్ని కఠినమైన కష్టాలు, సమస్యలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఒక పూటైనా, ఒక రోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ రావాలి. ఒకటి దేవాలయాన్ని విడవక, రెండవది ఉపవాస ప్రార్థనలు చేస్తూ వచ్చింది. చూడండి, ఉపవాస ప్రార్థనలు, ఈ 2 ఆత్మీయ అనుభవాలు దేవుని ప్రజలకు ఎంతైనా అవసరం. ఈ విధంగా మనం ప్రభుని సేవించుదుముగాక. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వాక్యంలో కూడా మీరు చూడండి. చివరిగా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. చూడండి, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని మనం సేవించాలి. ప్రభుని ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఏ విధంగా సేవించాలి? భయభక్తులు కలిగి ప్రభుని సేవించాలి. రెండవది సంతోషంగా యెహోవాను సేవించాలి. మూడవదిగా దేవుని మందిరాన్ని విడవక ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఆమె ప్రభుని సేవిస్తూ వచ్చింది. శేష జీవితం అంతా ప్రభు కొరకే మీరు, మీ పిల్లలు అంకితం చేసుకొని క్రీస్తు కొరకే మీరు బ్రతుకుదురుగాక. లోకం కొరకు కాదు, లోక సంబంధమైన వ్యక్తులుగా, లోక సంబంధమైన అనుభవాలు ఉండటానికి మనం బ్రతకూడదు. క్రీస్తు కొరకే మనం జీవిస్తూ ఉండాలి. ఒక్కసారి క్రీస్తు అడుగుజాడలో నడిపించబడుతూ ప్రభు మీద విశ్వాసం నుంచి కొనసాగుతూ ఉండగా ఆ విశ్వాసంలో తొట్టిల్లకుండా దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలతో రెగ్యులర్గా ప్రభుని సేవిస్తూనే రావాలి. ఇంకొక మాట మీకు చెప్తాను ఏంటంటే, మీరు ప్రభుని విడవక ప్రభుని సేవిస్తూ ఉన్నప్పుడు కష్టాలు, శోధనలు కూడా ఎదురవుతాయి. ఆ సమయంలో ప్రభుని విడిచిపెట్టేటట్లుగా అగ్ని వంటి పరిశోధనలు కూడా వస్తాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కూడా ఆయన ముంచట బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పావురాకారం వలె ఆయన మీదకి దిగి వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆ మాట పలికి ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడై 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుగాడు వచ్చి శోధించాడు. శరీరాశ, నేత్రాశ, జోబుడమ్మని ఆ పాపాలను బట్టి శోధిస్తున్న సమయంలో యేసయ్య వాక్యమనే ఆత్మ ఖడ్గము చేత జయిస్తూ వచ్చారండి. ఖచ్చితంగా దేవుని ప్రజలు దేవుని యొక్క మందిరాన్ని విడవక ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఎగనెస్ట్గా శోధనలు కూడా వస్తాయి. కానీ అందుకే వాక్యాలు మీరు విని విడిచిపెట్టువారై ఉండక వాక్యాన్ని ధ్యానిస్తూ మీ హృదయంలో వాటిని భద్రపరుచుకొని ఆయా సందర్భాల్లో ఎదురయ్యే శోధనలో నుండి మీరు వాక్యము ద్వారా విజయం పొందుదురుగాక. వాక్యాలు హృదయంలో భద్రపరచబడాలి. అప్పుడే ఆ వాక్యాలు మీ జీవితాలలో ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్నిసార్లు శోధనలు, కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ, చింత చేస్తూ, దిగులుతూ ఉంటారు. అదే వాక్యాలు హృదయంలో ఉన్నాయనుకోండి, ఆ వాక్యమే మీకు ఆదరణ కలుగజేయునుగాక. వాక్యాలు లేకపోతే చింత, దిగులు, అనాలోచనలు వస్తాయి. గమనించినప్పుడు కొందరు వాక్యాలు వింటారు, కానీ వాక్యాలు శోధన సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఆ వాక్యం ద్వారా ఆదరించబడాలనే ఆలోచన రాదండి. ఇప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చింది, నేను నిన్ను స్వస్థపరిచి యెహోవాను అనే వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని ప్రార్థన చేద్దాము అనే ఆలోచన రాదు. వెంటనే ఫోన్ కొట్టి, పాస్టర్ గారు నా కొరకు గట్టిగా ప్రార్థన చేయండి అంటదా. నేను ఎట్లా గట్టిగా ప్రార్థన చేయాలి? ఓ బండని ముందు పెట్టుకొని, అయ్యా ఆ తల్లిని మీరు బాగు చేయండి అని గట్టిగా ప్రార్థన చేయండి అంట. ఆమె చేసుకోదు. ఆ మాత్రం రేపల్లె మొత్తం తిరుగుతూ ఉంటుంది, రుద్రవరం ఈ ఊర్లన్నీ తిరుగుతూ ఉంటుంది. నేను ప్రార్థన చేయాలట. నా డ్యూటీనే ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడమే.
కాబట్టి సెల్ఫ్గా, వ్యక్తిగతంగా మీ జీవితాల్లో ఆయన ప్రార్థనని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది అలా ఉంటారండి, విసిగిచ్చే వాళ్ళు ఉంటారు. మరి ఈ ప్రాంతంలో కూడా స్టార్ట్ అయింది అప్పుడే. 3 నెలలు అయింది. నా కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటారు. ఆ మాత్రం ఊరంతా తిరుగుతూ ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా, ఇదిగో నేను స్వస్థత పొందుతానని విశ్వసిస్తున్నావా? అవును, నీ విశ్వాసాన్ని బట్టి నీకు స్వస్థత కలుగును గాక. ఆయన విశ్వాసాన్ని బట్టి నీకు స్వస్థత కలుగును గాక అన్నాడా? లేదు. ప్రేమను వర్లారా, వ్యక్తిగతంగా ఎవరి జీవితాన్ని వాళ్ళు అప్లిఫ్ట్ చేసుకునే రోజులు ఇవి. సంఘముగా, సేవకులుగా మేము చేసేది ప్రార్థన, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాం. ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా మీలో దేవుడు ప్రార్థనని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మీలో ఆ వైరాగ్యం, ఎకాడికి ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా కొందరు బిచ్చం అడిగినట్టు అడుగుతుంటారు. నాకు ఒక ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అఫీషియల్గా బిచ్చం ఎత్తడం అంటారు దాన్ని. అంటే ప్రార్థన చేయడం సేవకుల యొక్క పని, వాక్యం చెప్పడం సేవకుల యొక్క పని. ఒక 10-20 సంవత్సరాలు స్పిరిచువల్ స్టాండర్డ్లో ఎదిగిన వాళ్ళు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ అడగడం తప్పని కాదు. కొన్నిసార్లు బలహీనతలు, సమస్యలు వచ్చినప్పుడు పోరాడి జయించే ఆలోచన ఉండదండి. ఎకాడికి ఇతరుల గురించి, ఇతరుల మీద ఆధారపడే అనుభవము అది ఇంకొకటి. కానీ ఇండివిజువల్గా ప్రభు దగ్గర మోకాళ్ళుని ప్రార్థించి మీరు జయ జీవితాన్ని జీవించుదురుగాక. ప్రేమిన వర్లరా, సంవత్సరాలు గడిచే కొలది ప్రార్థనా జీవితంలో దేవుని ప్రజలైన మీరు బలపరచబడుదురుగాక. చూడండి, 84 సంవత్సరాలు ఆమె ఉపవాసం, దేవుని మందిరాన్ని విడవక ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఆమె ఉందంటే ఎంత శక్తిని పొందుకొని ఉన్నదో. కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. కానీ రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వాక్యంలో చివరిగా ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభుని మనం సేవించాలి. తీవ్రత కలిగి, ఆత్మయందు తీవ్రత కలిగి అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వాక్యం నుండి మీరు చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పు వలనని. చూడండి ప్రేమను వర్లరా, ఓ డివైన్ జీల్, దైవ సంబంధమైన ఆసక్తితో ఆత్మయందు తీవ్రత కలిగి అని అంటే సంవత్సరాలు గడిచే కొలది ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతూ బలపరచబడుతున్న వాళ్ళ జీవితాలలో ఉంటున్న ఆత్మ తీవ్రత అని అంటారు. ఇప్పుడు సడన్గా ప్రేరేపించబడ్డ వాళ్ళు ప్రార్థన చేయండి అని అంటారు సంఘంలో. కొన్నిసార్లు అందరూ మౌనంగా ఉంటారు. అలా కళ్ళు తెరిచి చూస్తే వామ్మో ఎంత భక్తిపరులో అన్నట్టు అనిపించేది. ఇళ్ళ దగ్గర వెళ్తే పంపుల దగ్గర గొడవలు. ప్రేమిన వర్లరా, మరలా ఏదైనా గొడవ జరిగింది అప్పుడు నోరు బాయ్ బొంబాయి అంటారు దాన్ని. నోరు పేరు మాత్రం శాంతమ్మే, నోరు తెరిస్తే ఇంక అంతే. ప్రేమిన వర్లరా, ఒక్కసారి ఆలోచించండి. ఆత్మయందు తీవ్రత కలిగిన వాళ్ళే అన్నప్పుడు ప్రేరేపించబడ్డ వాళ్ళు ప్రార్థన చేయండి టక్కుమని ఎవరైనా వాళ్ళు చేస్తారులే, నువ్వు చేయని పక్కన ఆమెను ఇచ్చింది ఇంకొక ఆమె. అది కాదు, నీలో ఆత్మ తీవ్రత రావాలి, ఆత్మ తీవ్రత. కాబట్టి ప్రేమిన వర్లరా, దైవికమైన ఆత్మ తీవ్రత అనేది దేవుని ప్రజల జీవితాల్లో ఈ రోజుల్లో రగలాలి. హల్లెలూయా. ప్రార్థనలో, వాక్యములో, దైవభక్తిలో, ప్రార్థనలో ఇండివిజువల్గా దేవుని ప్రజలైన వాళ్ళు ఆత్మ తీవ్రతతో ప్రభువుని సేవించాలి. ఎందుకు ఆ మాట పౌలు గారు తెలియజేశారంటే, ప్రభు రాకడ సమీపించింది కాబట్టి. ఇప్పుడు చూడండి, లాస్ ఏంజల్స్ అక్కడ మొత్తం లాస్ అయ్యి తగలబడిపోతుంది. 2 రోజుల క్రితం దేవుడే గాడ్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ అంటే దానికి ఎవరు కూడా ఓటు వేయక 0 వచ్చింది. అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. 3 ఆప్షన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏ ప్రోగ్రాం చేసుకుంటారో మనకి తెలియదు. అక్కడ ఒక ఆప్షన్కి 13 ఓట్లు, ఇంకొక ఆప్షన్కి 11 ఓట్లు. క్రింద 3వ ఆప్షన్లో గాడ్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ అంటే దానికి ఎవరు ఓటు వేయలేదు. ఆమె చెప్తుంది దీనికి ఎవరు ఓటు వేయలేదు అన్నప్పుడు అందరూ నవ్వారు.
కామెంట్ చేసి, అంటే దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, యూనివర్స్ని సృష్టించాడు అన్నప్పుడు దానికి ఎవరు యాక్సెప్ట్ చేయకపోగా, ప్రియమైన వారలారా, ఆ 2 రోజుల తర్వాత ఇలా జరిగింది అని అంటారు. అంటే దేవుడు ఎప్పుడు కూడా వెక్కిరింపబడడు అని గలాతీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తారు. ప్రభువుకు వ్యతిరేకంగా మనం ఏదైనా చేస్తున్న దేవుడు ఊరుకుంటాడా? నన్ను గనపరచు వారిని నేను కూడా గనపరుస్తాను, నన్ను సేవిస్తే నేను మిమ్మల్ని గనపరుస్తాను. కాబట్టి జీవము కలిగిన దేవుణ్ణి మనం ఆరాధించుచున్నాం. ఎవరైనా కొద్దిగా ప్రభుకు విరోధంగా నడిపించబడ్డారు అనుకో, ఇప్పుడు చూడండి, 1000 ఎకరాల్లో ఆ భూమి, ఇల్లు, అక్కడ సినిమా యాక్టర్స్ ఉన్నటువంటి ఆ ఇళ్ళన్నీ కూడా తగలబడిపోతూ ఉన్నాయి. దేవుని యొక్క న్యాయ తీర్పు అని కొందరు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, మరికొందరు ఏం లేదులే అని నాస్తికులు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా కూడా ప్రియమైన వారలారా, ఇవన్నీ ప్రభు యొక్క రాకడ సూచనలై ఉండగా ఇవన్నీ జరగనారంభించినప్పుడు ఆత్మ తీవ్రతతో ప్రభుని మనం సేవించుదముగాక. ఆయన మట్టి బొమ్మ కాదు, మాట్లాడేవాడు, చూచేవాడు, పలికేవాడు. కాబట్టి ఈ రోజుల్లో ప్రభుని మనం సేవించడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఎంతో ధన్యులమై ఉన్నాము. సంవత్సరాలు గడిచే కొలది ఆత్మ తీవ్రతతో సేవించడం అంటే ఎబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముకు కూడట మానుకుంటూ ఉన్నారట. ఏం ప్రార్థనకు వెళ్తావులే, ఏం భక్తి చేస్తావులే, ఏం వాక్యం చదువుతావులే, ఏం ప్రభువులో నడిపించబడతావులే అని. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను, ఓ సహోదరుడు మందిరానికి వచ్చేవాడు, రావట్లేదు ఇప్పుడు అన్నారు. ఏంటి బ్రదర్ మీరు రావట్లేదు? వాళ్ళు సరిగ్గా ఉన్నారా అంటాడు. వాళ్ళు సరిగ్గా ఉన్నారా? నువ్వు సరిగ్గా ఉన్నావా అని అంటే దానికి చెప్పడు జవాబు. అప్పుడు ఆత్మ తీవ్రత కొందరి జీవితాల్లో ఎందుకు తగ్గిపోతుందంటే, తోటి ఆ వ్యక్తి యొక్క బలహీనతలన్నీ కూడా ఇతడు మైండ్లో పెట్టుకున్నాడు. వాడు మంచోడా, వీడు మంచోడా అని చెప్పి ఈ వ్యక్తి కూడా, అందుకే వాక్యం చెప్తుంది, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగా ఉండనిమ్ము, అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడుగా ఉండనిమ్ము. ఇండివిజువల్గా ఆత్మ తీవ్రతతో దేవుని ప్రజలు ఈ రోజుల్లో ప్రభు మీద ఉంచిన విశ్వాసములు స్థిరపరచబడుదురుగాక. కొందరు మానుకొనొచ్చున్నట్టుగా సమాజముకు కూడటం మీరు మానుకోవద్దు. ఎవరు ఎలా వెళ్తే మనకేంటండి? మన జీవితాన్ని, మీ వస్తువులకు మీరే బాధ్యులు అని బస్సులో, ట్రైన్లో రాసి పెడతారు. బ్యాగ్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. పోయింది సార్ నా బ్యాగ్ అని అంటే, చూడు బోర్డు చూడు అని అంటాడా లేదా? అంటాడు. కాబట్టి మన జీవితానికి మనమే బాధ్యులం. హల్లెలూయా. ఎవరి వల్ల నేను బలహీనపరచబడ్డాను, ఎవరి వల్ల నేను అపవిత్రపరచబడ్డాను అని ఈ రోజుల్లో మనుషులను, అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేనా, యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెత్తుదముగాక. అటు ఇటు చూడకూడదు. అప్పుడే మనం ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభుని మనం సేవించగలము. నేను నా యేసయ్య అనే అనుభవంలోనికే రావాలండి. అప్పుడే ప్రభు మార్గములు తొట్టిల్లకుండా మన పాదములను దేవుడు బండ మీద స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం.